అయినా బుద్ధి జ్ఞానం లేకుండా మీ అన్నయ్య కాళ్ళ దగ్గరే పడుండమంటావా? నన్ను వద్దు వద్దు అనే భర్తని నన్ను ఏలుకో ఏలుకో అని వెంటపడమంటావా? నాకు ఆత్మాభిమానం ఉంది గోవిందు. నేను రాయిను రప్పను కాను, మనిషిని. నాకు ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు ఎమోషన్స్ ఉన్నాయి. నన్ను అసహించుకుంటున్న మీ అన్నయ్యకి దూరంగా ఉండాలనుకుంటున్నాను. నా వల్ల మనశ్శాంతి కోల్పోయిన మీ అన్నయ్యకి మనశ్శాంతిని మిగిల్చాలనుకున్నాను. అందుకే నా జీవితం నష్టపోయినా పర్వాలేదు అనుకుని ఆయనకి విడాకులివ్వడానికి సిద్ధపడ్డాను. ఒకసారి విడాకులిచ్చిన భార్య ఆ భర్తకి సేవలు చేయడం నీ దృష్టిలో ధర్మమేమో కాని నా దృష్టిలో ఆత్మవంచనవుతుంది. నేనంటే ఇష్టపడని మనిషికి, నేనంటే ఇష్టం లేని మనిషికి నేనెందుకు సేవ చేయాలి? నేనెందుకు ఇంకా ఆయన భార్యలాగే బతకాలి? ఆయనకి భార్యగా పనికిరాని నేను సేవలు చేయడానికి మాత్రం ఒక పని మనిషిగా పనికొస్తానా? అందుకే ఈ ఇంట్లో అందరికీ సేవలు చేస్తాను, మీ అన్నయ్యకి తప్ప. శభాష్ పద్మావతి, ఈ వెధవకు నోరు మూయించేలా సమాధానం చెప్పావు. రే చెప్పరా గోవిందు, మీ వదినన్న దాంట్లో న్యాయం ఉందా అన్యాయం ఉందా? మీ అన్నయ్యకి మీ వదిన సేవ చేయకపోవడంలో ధర్మం ఉందా అధర్మం ఉందా? మీ వదిన్ని సమర్థించి నేను తప్పు చేశానా ఒప్పు చేశానా? చెప్పరా చెప్పు. ముమ్మాటికి తప్పే నాన్నగారు. వదిన చేసింది తప్పే, మీరు చేస్తున్నది తప్పే. సూపర్ రా తమ్ముడు. నా మనసులో ఉన్న ఫీలింగ్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా బయటపెట్టావు. నేను అడగలేని మాటలన్నీ నువ్వు అడిగావురా. సమాధానం చెప్పండి నాన్నగారు. నువ్వు ఆగన్నయ్య. వదినా, నేను ఒక మాట అడగొచ్చా? నిరభ్యంతరంగా అడగొచ్చా? మా అన్నయ్యకి నువ్వు విడాకులు ఇచ్చావు కదా? అవును, ఇచ్చాను. మా అన్నయ్యతో నీకు ఎలాంటి సంబంధం లేదు కదా? లేదు. మరి అలాంటప్పుడు ఇంకా మా ఇంట్లో ఎందుకున్నావు వదినా? మీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా? మీరు ఆగండి నాన్నగారు. నేను అడిగిన దానికి వదిన సమాధానం చెప్పాలి. సమాధానం చెబితే ఆవిడ నిజాయితీగా ఉన్నట్టు, సమాధానం చెప్పలేదో ఆవిడలో ఏదో స్వార్థం ఉన్నట్టు. చెప్పొద్దునా? మా అన్నయ్యతో నీకు పని లేనప్పుడు, మా అన్నయ్య నీకు అవసరం లేనప్పుడు, మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం లేనప్పుడు నువ్వు ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా? నేనిప్పుడు ఉన్నది కూడా నా పుట్టింట్లోనే. ఏమిటి కామెడీలు చేస్తున్నావా? నువ్వు అత్తింట్లో ఉండి పుట్టింట్లో ఉన్నానంటావేమిటి? మీ అందరికీ నేను ఒకటి చెప్తున్నాను. మీ అందరి దృష్టిలో, సమాజం దృష్టిలో ఈమె నా అత్తయ్య, ఈయన నా మావయ్య కావచ్చు. కానీ నా అంతరాత్మకి తెలుసు, బంధుత్వంలో బాంధవ్యంలో ఆయన మావయ్య, ఈమె అత్తయ్య కావచ్చు. కానీ నిజానికి ఆయన నా తండ్రి, ఈమె నా తల్లి.
అందుకే ఇది నా పుట్టిల్లు అనుకున్నాను. ఇక్కడే ఉండిపోయాను. చాలే నోర్మోయ్. గతి లేదని చెప్పొచ్చుగా. పుట్టింటికి వెళ్తే మెడబట్టి బయటికి గెట్టేస్తారని చెప్పొచ్చుగా. నోరు మీద పిచ్చి విధవా. ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా అవునరా, నేనెప్పుడో చెప్పాను పద్మావతి నా కోడలు కాదు, నా కూతురుతో సమానమని. తనకు పుట్టినీళ్ళైనా మెట్టినీళ్ళైనా ఇదే. తన కంటలో ప్రాణం ఉన్నంత వరకు తనిక్కడే ఉంటుంది. ఇక్కడే ఉండి తీరాలి కూడా. కాదంటే మా కంటలో ప్రాణాలు మిగలవు. ఏంటమ్మా బెదిరిస్తున్నారా? అన్నయ్యని బ్లాక్మెయిల్ చేస్తున్నారా? వదిన ఎన్ని రకాలుగా అవమానాలకు గురి చేసినా భరిస్తూ పోమంటారా? అసలు మీరు మమ్మల్ని కన్నారా, లేదంటే ఇక్కడి నుంచైనా ఎత్తుకొచ్చారా? నర్మయ్, ఇదే మాట పదే పదే వాగితే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. నా పళ్ళు రాలగొట్టడం కాదు, నిజంగా మా మీద ప్రేమే ఉంటే, కన్న తండ్రిగా బాధ్యతే ఉంటే వదిన్ని ఈ క్షణమే పుట్టింటికి పంపించేయండి. గోవిందో, కరెక్టే నాన్నగారు. నేను చెప్పలేని మాటలన్నీ నా తమ్ముడు చెప్పాడు. వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. నేను అవసరం లేనప్పుడు, నేను మొగుడుగా పనికిరానప్పుడు, మొగుడు పెళ్ళాల సంబంధం తెగిపోయినప్పుడు తను ఇక్కడే ఎందుకు ఉండాలి? పుట్టింటికి పంపించేద్దాం. ఎందుకు పంపించాలరా? ఎందుకు పంపించాలి? తను ఏం తప్పు చేసిందని పంపించాలి. విడాకులు ఇవ్వడమే తను చేసిన తప్పు అయితే, విడాకులు ఇచ్చింది నువ్వు కాబట్టి నువ్వే ఇంట్లో నుంచి బయటకు పో. అంటే ఏంటి నాన్నగారు? తప్పు చేయకపోతే ఇంట్లో నుంచి పంపించాల్సిన అవసరం లేదా? ముమ్మాటికి లేదురా. తను ఏదైనా తప్పు చేస్తే చెప్పండి, ఆ క్షణం మీరు వద్దన్నా నేనే పంపించేస్తాను. శభాష్ నాన్నగారు, మీరు ఇదే మాట మీద ఉండాలి. ఇప్పుడు మీరు కరెక్ట్గా దారికి వచ్చారు. మీరు అన్నట్టుగా తను ఒక్క తప్పు కాదు, 3 తప్పులు చేసేంత వరకు ఈ ఇంట్లో ఉండొచ్చు. కానీ 3వ తప్పు జరిగిందా, ఆ క్షణమే పద్మావతి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి. అలా మీరు నాకు మాట ఇవ్వండి. ఒరే శ్రీనివాసులు, ఏం మాట్లాడుతున్నావురా? మతుందా లేదా? మావయ్య, మీరాగండి. ధైర్యంగా బావకి మాటివ్వండి. ఈ పద్మావతి గనక తప్పు చేస్తే మీరు పంపించనక్కర్లేదు. నేనే ఈ గడప దాటి వెళ్ళిపోతాను. అలా అని నేను మీకు మాటిస్తున్నాను. నా మాట నమ్మి మీరు ధైర్యంగా మాటివ్వండి మావయ్య. ఇవ్వండి. పద్మావతి మీద నాకు నమ్మకం ఉంది. తను ఎలాంటి తప్పు చేయదని మాటివ్వండి. సరేరా, మాటిస్తున్నాను. పద్మావతి గనక 3 తప్పులు చేసిన మరుక్షణం ఈ ఇంటి నుంచి స్వయంగా నేనే పంపిస్తాను. చాలా చాలు నాన్నగారు, ఒక్క మాట చాలు. థ్యాంక్ యూ నాన్నగారు. పద్మావతిని ఇంటి నుంచి బయటికి పంపించేందుకు మంచి దారి చూపించారు. ఒసే, చిటికిలో 3 తప్పులు చేయించేస్తాను, చిటికిలేసుకుంటూ నిన్ను బయటికి తోయించేస్తానే. చూద్దాం బావా, 3 తప్పులు చేసినప్పుడు కదా. 3 తప్పులంట, మనం చేయిస్తాంగా. జాగ్రత్తమ్మ పద్మావతి. అలాగే అత్తయ్య. బావా, నన్ను శాశ్వతంగా ఈ ఇంట్లో నుంచి పంపించేయాలనుకుంటున్నావు కదా. ఇప్పటి నుంచి నీ ఆటని నా ఆటతో కొనసాగిస్తాను. చూస్తూ ఉండు. హలో, ఏదేమైనా నువ్వు తొందరపడ్డావనిపిస్తుంది పద్దు నాకు. నేనా? హ్మ్, నేను తొందరపడ్డావేంటే? మరి లేకపోతే
తప్పు చేస్తే నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేయొచ్చు అని బావ అన్నాడే అనుకో. నువ్వు వద్దు అని చెప్పాల్సింది పోయి మాటిచ్చేయి 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 మావయ్య అని తెగ మాటిప్పించేస్తావా మావయ్యతో? అందులో తప్పేముందే? హ? నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయను అని నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి మాటివ్వమన్నాను. అబ్బా పద్దు, నువ్వు తప్పు చేయవని నాకు తెలిసే, కానీ నువ్వు తప్పు చేసేలా వాళ్ళు చేస్తే? ఏంటి నువ్వనిది? అవునే, నువ్వు చేస్తావు అనే భయం నాకు లేదు. కానీ నిన్ను రెచ్చగొట్టి నిన్ను తప్పుదోవ పట్టించి పని కట్టుకుని తప్పు చేయించాడే అనుకో, అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం నువ్వింట్లో నుంచి బయటకు వెళ్ళాలి కదా. అది అసంభవం త్రిపుర. రెచ్చగొడితే రెచ్చిపోయే క్యారెక్టర్ నాది కాదు. ఏ పని చేయాలన్నా 10 సార్లు ఆలోచిస్తా, ఆచితూచి అడుగేస్తా. హా, అయ్యో నా భయము నా బాధ నీకు అర్థం కావట్లేదే పద్దు. నువ్వు చాలా శాంతమూర్తివేనే, నాకు తెలుసు. కానీ అవతలి వాళ్ళు రాక్షసులు. నువ్వు తప్పు చేస్తే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అన్న క్షణం నుంచి నీతో తప్పు చేయించే పనిలోనే ఉంటారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నువ్వు తప్పు చేశావు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నంలో ఏ ఒక్క ఛాన్స్ దొరికినా నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కన్ఫర్మ్ పద్దు. నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావి త్రిపుర. నేనెక్కువగా ఆలోచించడం కాదు గోవిందు, మీ వదిన గురించి నువ్వే తక్కువగా ఆలోచిస్తున్నావు. మీ వదిన పైకి కనిపించేంత సాఫ్ట్ కాదు. అసలు క్యారెక్టర్ నీకు తెలుసా? ఎన్ని తప్పులు చేసినా తప్పించుకోగల సమర్థురాలు. అవును గోవిందు, అది తప్పులు చేయడం మేమెన్నిసార్లు చూసామనుకుంటున్నావు? మా ఇద్దరిని ఎదవల్ని చేసింది తప్ప దాని తప్పని ఎప్పుడూ ఒప్పుకోలేదు. రేపు జరగబోయేది కూడా అదే. తన తప్పని తెలిసి కూడా ఒక్క మాటతో బయటపడిపోతుంది. మీ నాన్న అన్నయ్యే కాదు, ఆఖరికి ఆ దేవుడు కూడా దాన్ని పట్టుకోలేడు. చూడండి, నేను ఆలోచిస్తుంది మా వదిన తప్పు చేస్తుంది, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలని కాదు. ఇక మీదనైనా మా అన్నయ్యని అవమానించకుండా ఉండాలి. అప్పుడు వదిన ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉండాలని, ఈ ఇంటి పరువు వీధిలో పడకుండా ఉండాలని. అయ్యో పిచ్చి గోవిందు, నీ పిచ్చి గాని ఆవిడ గారు చేసే అడ్డమైన పనులకి మీ ఇంటి పరువు వీధిన పడ్డం ఖాయం. మీ అన్నయ్యకి అన్నం పెట్టట్లేదని, స్నానానికి నీళ్లు పెట్టట్లేదని, మగాడిగా గాని మొగుడిగా గాని చూడడం లేదని మనకి మాత్రమే తెలుసు కాబట్టి సరిపోయింది. ఒకవేళ బయటకెళ్ళాక కూడా ఇలాగే ప్రవర్తిస్తే, ఆఫీస్లో అందరి ముందు మీ అన్నయ్యని అవమానిస్తే అప్పుడు పోయేదెవరు పరువు? మీ ఇంటి పరువు కాదా? అదే జరిగితే వదినాను కూడా చూడను. ఆహా, ఏం చేస్తావు గోవిందు? కొడతావా, తిడతావా, చంపేస్తావా? మీ అన్నయ్య ఏమి చేయలేక మూసుకుని కూర్చున్నాడు. మరిదివి నువ్వేం చేస్తావు? మా అన్నయ్యకి అవమానమే జరుగుతుంటే, మా వదిన వల్ల అన్యాయమే జరుగుతుంటే చూస్తూ కూర్చునుండే క్యారెక్టర్ కాదు ఇక్కడ. మా అన్నయ్య కోసం ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. ఇదిగో ఇదే, ఈ ఆవేశమే వద్దని చెప్తున్నాను నీకు. ఇప్పుడు పరిస్థితులు అప్పట్లా లేవే. నువ్వేసే ప్రతి అడుగు ఆచి తూచి వెయ్యాలి. నువ్వేసే అడుగులో ఏ మాత్రం నిర్లక్ష్యం ఉన్నా నిన్ను నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి బయట గెంటేస్తారు పద్దు. నాకు తెలుసు త్రిపుర. మా బావ పని కట్టుకుని మరీ 3 తప్పులకి అవకాశం అడిగాడు అంటే నా చేత ఖచ్చితంగా తప్పులు చేయించడానికి, ఈ ఇంటి నుంచి నన్ను గెంటేయడానికి అని నాకు అర్థమైంది. చేసుకొని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటే నా ప్రయత్నాలు నాకు ఉంటాయిగా. అలాంటి వాళ్ళు 100 మంది కలిసొచ్చినా నాతో మంచి పనులు చేయించగలరు తప్ప తప్పు మాత్రం చేయించలేరు. ఇదిగో పద్దు, ఆ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దు అనేది. ఇంతకు ముందు జరిగింది వేరు, ఇక మీద జరిగేది వేరు. బావ సంగతి పక్కన పెట్టు. ఆ దామిని మాయ ఖాళీగా కూర్చున్నారనుకున్నావా ఏంటి? ఇది అడ్వాంటేజ్ గా తీసుకుని నిన్ను ఇంట్లో నుంచి పంపించేయడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తే వాళ్ళ నుంచి నువ్వెలా తప్పించుకుంటావు? 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలున్నాయి త్రిపుర. నేను నిజాయితీగా ఉన్నాను, నిప్పులా బతుకుతున్నాను. అలాంటి నా జోలికొస్తే కాలిపోయేది వాళ్లే. ఫైనల్ గా ఇంట్లో నుంచి బయటికి వెళ్లేది కూడా వాళ్లే. సరేనే, చూద్దాం. ఇదిగో, నీతో తప్పులు చేయిస్తారో
నీతో తప్పులు చేయించబోయి వాళ్లే తప్పటడుగులు వేస్తారో కాలమే డిసైడ్ చేస్తుంది. కానీ నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సుమి. సర్లే ఇదిగో దీంట్లో మసాలా కూర్చు పో. ఖచ్చితంగా ఉంటాను దామిని. నా జాగ్రత్తలో నేను ఖచ్చితంగా ఉంటాను. మీరే నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటది? మా వదిన ప్రతి కదలిక నాకు చెప్పాలి. మా అన్నయ్యని ఎక్కడ అవమానించినా నాకు వెంటనే చేరవేయాలి. ఖచ్చితంగా గోవిందు. ఇక నుంచి మేమిద్దరం అదే పనిలో ఉంటాం. మీ వదినని ఇంటి నుంచి బయటకు పంపించేదాకా నిద్ర కూడా పోం. ఏంటి? మా వదిని ఇంటి నుంచి బయటకు పంపిస్తారా? అదే గోవిందు, తప్పు చేస్తే ఆవిడింట్లోంచి బయటికే కదా వెళ్ళేది అంటున్నాను. చూడండి, నా ఉద్దేశం మా వదిన ఇంట్లోంచి వెళ్ళడం కాదు. మీకు ముందే చెప్పాను, మా అన్నయ్యని అవమానించకుండా ఉండడం. అయ్యో గోవిందు, నీ పిచ్చి గాని పద్మావతికి కళ్ళు నెత్తికొచ్చాయి. అహంకారంతో పొగరుతో కళ్ళు మూసుకుపోయాయి. అలాంటి మీ వదిన మీ అన్నయ్యని అవమానించకుండా ఎలా ఉంటుంది? ఆవిడ అవమానించక తప్పదు, చేసిన తప్పులకి ఇంటి నుంచి బయటికి వెళ్ళక తప్పదు. నువ్వు ఫిక్స్ అయిపో గోవిందు. మీ వదినికి ఇంట్లో ఉండే రాత లేదని. దాని పాపం పండే రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి 3 తప్పులకి ఒప్పుకుంది. మా వదిన్ని నేను 25 ఏళ్లుగా చూస్తున్నాను. ఈ 25 ఏళ్లలో ఒక్క తప్పు చేయడం కూడా నేను చూడలేదు. ఈరోజు మా అన్నయ్యకి టిఫిన్ పెట్టకపోవడం తప్ప. మీరన్నట్టు ఆవిడకి ఇంట్లో ఉండే రాతే లేకపోతే తప్పులు చేస్తుంది, ఇంట్లోంచి బయటికి వెళ్తుంది. అయ్యో పిచ్చి గోవిందు, మీ వదిన తప్పు చేయలేదని మాకెప్పుడో తెలుసు. కాకపోతే మేం ఖాళీగా ఉంటామా? పని కట్టుకుని మరీ దాంతో తప్పు చేయిస్తాం, ఇంటి నుంచి బయటికి వెళ్ళేలా చేస్తాం. అలా చేయకపోతే నా పేరు దామనియే కాదు. గుర్తు పెట్టుకో, మీ అన్నయ్య వదిన శాశ్వతంగా విడిపోబోతున్నారు. తర్వాత ఈ దామినియే ఇంటికి కోడలు కాబోతోంది, ఈ సామ్రాజ్యానికి మహారాణి కాబోతోంది. మరి నేను? నువ్వు పక్కన చెలికత్తవి కాబోతున్నావే. థ్యాంక్ యూ. ఇంతకుముందు ఆ పద్మావతి షూ పాలిష్ చేసేది, ఇప్పుడు నేను చేసుకోవాల్సి వస్తుంది. కర్మ కర్మ. దాంతో గొడవైతే దూరం అయిపోతుంది అనుకున్నాను, కానీ ఇలా పనులన్నీ నాకు దగ్గర అయిపోతాయి అనుకోలేదు. హేమే చూసావా, పొద్దున్నే తెగ టెన్షన్ పడిపోతున్నాడు. అవునే, పాపం షూ పాలిష్ చేసి చేసి చెమటలు పట్టేస్తున్నాయి. వాడికి చెమటలు పడితే మనకెందుకు, దయ్యం పడితే మనకెందుకు? మనం చేయాల్సిన పని మనం చేద్దాం పద. అయ్యయ్యో, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది శ్రీనివాసు. నిజమా? ఆ, అయితే ఇద్దరు వచ్చి నా షూ పాలిష్ చేయండి. మేము షూ పాలిష్ చేయాలా? అవును, జాలేస్తుందన్నారు కదా. ఒకదానికేమో ఒళ్ళంతా కొవ్వు, ఇంకో దానికేమో కండలేదు. ఇద్దరు వచ్చి కొంచెం కష్టపడితే కొవ్వున్నోళ్ళకి కొవ్వు కరుగుద్ది, కండలేని వాళ్ళకి కండ వస్తుంది. రండి. వద్దులే నాయనా, పద్మావతి ఎన్ని రకాలుగా అవమానించినా నీ గోరోజులవేం తగ్గలేదు. ఏ దామిని, ఏం మాట్లాడుతున్నావు? పద్మావతి అసలు నిన్ను మొగుడిలా చూస్తుందా, మగాడిలా చూస్తుందా? నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత అన్నట్టు విడాకులు ఇచ్చేసింది. అయినా ధైర్యం అంతా ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నావు? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? ఏ వాట్సాప్ నుంచి వచ్చింది, ఏ ఫేస్బుక్ నుంచి వచ్చింది, ఏ ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చింది? చెప్తే వెంటనే అకౌంట్స్ అన్నింటినీ బ్లాక్ చేసేస్తాను. అయ్యో శ్రీనివాసు, ధైర్యం అంటే మెసేజ్లు అనుకున్నావా? వాట్సాప్ లో ఫేస్బుక్ లోంచి రావడానికి. మరి నీ మీద ఉన్న నిర్లక్ష్యమే దాని ధైర్యం. నిర్లక్ష్యమా? ఎస్, దానికి ఉద్యోగం ఉంది, మంచి శాలరీ ఉంది, భవిష్యత్తులో ప్రమోషన్ వస్తుంది అన్న నమ్మకము ఉంది. అందుకే నిన్నొక వెంట్రుకలా పక్కన పెట్టి నీకు విడాకులు ఇచ్చేసింది. నా వెంట్రుకి ఎప్పుడు లాగి పెట్టలేదే. శ్రీనివాసు, వెంట్రుకలాగా పక్కన పెట్టింది అనలేదు, నిన్ను వెంట్రుకలాగా పక్కన పెట్టింది అన్నాను. అంటే తన ధైర్యానికి కారణం తన ఉద్యోగం అంటారు. నీ భార్యకే కాదు,
ప్రపంచంలో ఏ ఆడదానికైనా ఉద్యోగం అంటూ ఉండి శాలరీ అంటూ వస్తే మొగుడు గడ్డి పూచలాగే కనిపిస్తాడు. అవును శ్రీనివాసు, ఆడది మొగుడి మీద ఆధారపడితేనే మొగుడు చెప్పినట్టు వింటుంది. అదే తను సంపాదించి తన కాళ్ల మీద తను నిలబడిందనుకో, మొగుడు ఒక వెంట్రుకలాగే కనిపిస్తాడు. వెంట్రుకలాగా కనిపిస్తే నన్ను దువ్వి జడేయాలి కదా, మరి జడ వేయలేదే. ఛీ! నేను చెప్పేదొకటి, నువ్వు అర్థం చేసుకుని చచ్చేదొకటి. వెంట్రుకలాగా అంటే జడ వేయడం కాదు, మరి నిన్ను తేలిగ్గా చూస్తుందని అర్థం. ఓహో